ఈ రోజు విజయ్ దేవరకొండ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మన ఆడియన్స్ కోసం. విజయ్కి ద అనే టైటిల్ ఎలా వచ్చిందని చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. బట్ అసలు మ్యాటర్ ఏంటంటే అందరు హీరోస్ కి టైటిల్ ఉన్నట్టుగానే విజయ్ని కూడా ప్రొడ్యూసర్స్ ఏదో ఒక టైటిల్ పెట్టుకోమని అడిగారంట. బట్ విజయ్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే నాకు అలాంటి టైటిల్స్ ఏమి ఇష్టం ఉండదు, నాకు జస్ట్ విజయ్ దేవరకొండలా అనేది ఉండడం ఇష్టం, సో ఐఎమ్ జస్ట్ ద విజయ్ దేవరకొండ అన్నారంట. సో అప్పటి నుంచి అలా ద అనే టైటిల్ ని యాడ్ చేసుకున్నారంట. విజయ్ని మీరు రిలేషన్ లో ఉన్నారా అని అడిగితే ఎస్, నేను మా బ్రదర్ తో, పేరెంట్స్ తో, మీ అందరితో రిలేషన్స్ లో ఉన్నానని చాలా స్మార్ట్ గా చెప్పారు. ఎందుకంటే విజయ్ ఏం మాట్లాడినా ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు కాబట్టి ఇలా స్మార్ట్ ఆన్సర్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ చెప్పిన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా విజయ్ తన డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోలేరంట. మూవీ ఆఫర్స్ కోసం వెతికే ప్రాసెస్ లో తనకి ఆ సర్టిఫికేట్ అంత ఇంపార్టెంట్ అనిపించలేదంట. ఎందుకంటే తను ఫర్దర్ ఎడ్యుకేషన్ గానీ ఆర్ ఆఫీస్ లో వర్క్ చేసే ఇంటెన్షన్ లేదు కాబట్టి ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలనే థాట్ రాలేదంట. తన సర్టిఫికేట్స్ లేదు కాబట్టి ఫ్యూచర్ లో అవసరం వస్తే ఎలా అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారంట. సో తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎవరైనా కాలేజ్ కి వెళ్లి తన సర్టిఫికేట్ తెమ్మని అడిగారంట. బట్ ఫ్రెండ్స్ విజయ్ తో బదులుగా నీకు ఇప్పుడు వాటి అవసరం లేదని చెప్పారంట. సో ఇలా సర్టిఫికేట్సే కాదు, తన మొబైల్లో ఉన్న మెమరీస్ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ని ఫార్మాట్ చేస్తారట. బట్ లాస్ట్ 6 months నుంచి తనకి తన పేరెంట్స్ తో పాటు షేర్ చేసుకున్న మూమెంట్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారంట. ఎందుకంటే విజయ్ వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా ఓల్డ్ పిక్స్ అండ్ మెమరీస్ చూస్తున్నప్పుడు తనకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే ఫ్యూచర్ లో నా పిల్లలకైనా లేకపోతే గుర్తొచ్చినప్పుడు అలా చూసుకోవడానికి ఉంటాయని కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారంట. అండ్ ఇదే కాదు, తనకు వచ్చిన అవార్డ్స్ కూడా పర్టికులర్ గా గ్యాలరీలో పెట్టుకోరంట. ఆఫీస్ రూమ్ లో కొన్ని, ఇంట్లో కొన్ని ఉంటాయంట. బట్ ఏ అవార్డ్ ఎక్కడ ఉందనేది కూడా అంత కాన్షియస్ గా ఉండరంట. అర్జున్ రెడ్డికి వచ్చిన అవార్డ్ సందీప్ రెడ్డి వంగకి ఇచ్చేసారంట. అండ్ ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ని కూడా ఆప్షన్ లో ఇచ్చేసారంట. విజయ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉండడానికి రీజన్స్ కూడా తన ఫ్యాన్స్ కి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వాళ్ళతో ఒక కనెక్షన్ ఫీల్ అవ్వడం కోసం అని చెప్పారు. అలానే మూవీస్ విషయంలో విజయ్ చెప్తూ మలయాళం మూవీస్ టెక్నికల్ గా చాలా బాగుంటాయి, సౌండ్ నుంచి విజువల్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయని చెప్పారు. ఒకవేళ అలాంటి మూవీస్ మీరు చేస్తారా అని విజయ్ ని అడిగితే ప్రేమం కైండ్ ఆఫ్ రోల్స్ ఈజీగా పోర్ట్రే చేస్తాను, బట్ రెగ్యులర్ టైప్ ఆఫ్ స్టోరీస్ కానీ ఆర్ 2 డార్క్ క్యారెక్టర్స్ ఉంటే చేయను అని చెప్పారు. అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ కూడా చేయను, బికాస్ నాకు క్యారెక్టర్ బేస్డ్ క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మిడిల్ క్లాస్ లైఫ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పారు. విజయ్ మిడిల్ క్లాస్ లైఫ్ లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తూ మిడిల్ క్లాస్ లో ఏదైనా చేద్దామని ముందడుగు వేయాలంటే నలుగురు 4 విధాలుగా సజెషన్స్ ఇస్తారు. నలుగురిని కనుక్కొని ఒక స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఎంకరేజ్మెంట్ కన్నా ఎక్కువ జాగ్రత్తగా చేసుకో, ఇది చెయ్యకు, అది చెయ్యకు అని ప్రతి స్టెప్ లో మనకి ఫెయిల్ అవుతామేమో అనే సజెషన్స్ వస్తాయి. అండ్ చాలా మంది మైండ్ సెట్ కూడా సక్సెస్ అవుతామా ఒకవేళ దీంట్లో వెళ్తే అనే టైప్ ఆఫ్ ఫియర్ ఉంటుంది ప్రతి దాంట్లో అని చెప్పుకొచ్చారు. ఒక రోజు విజయ్ డిగ్రీ చదువుతున్న టైంలో కాలేజ్ కి దగ్గరలో వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండేవారంట. విజయ్ ఫాదర్ ఎవ్రీ సండే చూడడానికి వచ్చేవారంట. ఒకరోజు వాళ్ళ ఫాదర్ ని బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్లారంట. అది సమ్మర్ అవ్వడంతో ఏసీ బస్ లో పంపిద్దామని ఏసీ బస్ కోసం వెయిట్ చేస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చిందంట. బట్ ఆ బస్ ఫుల్ రష్ ఉందంట. సో స్టెప్స్ పైన నించోవాల్సి వస్తుందేమో అని చెప్పి నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేద్దామని మళ్ళీ వెయిట్ చేశారంట. ఫైనల్లీ ఏసీ బస్ రాకపోయేసరికి ఆర్డినరీ బస్ ఎక్కిచ్చారంట వాళ్ళ ఫాదర్ ని. ఆ ఎండలో మా నాన్న ఆర్డినరీ బస్ లో వెళ్తున్నప్పుడే మైండ్ లో ఫిక్స్ అయిపోయా, ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఎలాగైనా బయటపడి మా అమ్మ నాన్నకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారంట. సో అలా మూవీస్ కి వెళ్ళాలని ఫిక్స్ అయినప్పుడు విజయ్ వాళ్ళ అమ్మమ్మ వద్దన్నారంట. ఎందుకంటే విజయ్ వాళ్ళ ఫాదర్ కూడా మూవీస్ లో ట్రై చేసి సక్సెస్ అవ్వలేరు, సో నువ్వు కూడా ఎందుకు మళ్ళీ అదే లైన్ లో వెళ్తావన్నారంట. బట్ విజయ్ మూవీస్ లో సక్సెస్ అయినప్పటికీ వాళ్ళ అమ్మమ్మ చనిపోయారంట. సో విజయ్ కి వాళ్ళ అమ్మమ్మకి తన సక్సెస్ ని చూపించలేకపోయానని చాలా అప్సెట్ అయ్యారంట. ఫైనల్లీ విజయ్ చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తను బస్ లో కూర్చొని విండో నుంచి బయట చూసినప్పుడు కార్ లో వెళ్లే వాళ్ళు అసలు ఏం జాబ్ చేస్తారు, వాళ్ళ డాడ్ ఏం జాబ్ చేస్తారు, అసలు ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కడతారు, వీళ్ళకి డబ్బు ఎలా వస్తుంది, ఎలా సంపాదిస్తారనే ఆలోచననే ఉండేదంట. బట్ ఇప్పుడు విజయ్ కార్ లో వెళ్తుంటే బస్ లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నా కార్ ని చూసి ఏమనుకుంటున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారంట. సో ఫైనల్లీ యంగ్స్టర్స్ కి విజయ్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ 20s ఏజ్ లో ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయండి, సో దట్ మీకు ఫ్యూచర్ లో ఏం అవ్వాలో ఒక ఐడియా వస్తుంది. సో ఏదో ఒకటి డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడే 30s వచ్చేసరికి మీ లైఫ్ లో మీరు ఏం చేయగలుగుతారో ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా.